హలో సాయిరామ్ గారు. హాయ్ నిహాల్ గారు. యెస్. సార్ ఇప్పుడు మనం యూజువల్లీ ఇప్పుడు మన ఇండియాలో సాలరీ కనుక మనం చూసుకున్నట్టే ఆన్ యావరేజ్‌గా 80,00,000 వరకు ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. కానీ ఎవరైతే 1,00,000 సంపాదిస్తున్నారో వాళ్ళు ఎప్పుడు మిడిల్ క్లాస్‌లోనే ఎందుకుంటున్నారు సార్? వాళ్ళు ఎందుకు అంత వెల్తీగా ఎందుకు కావట్లేదంటారు? సో, 1,00,000 అయితే జీతం వస్తుంది. అవును. కానీ నెల ఎండ్‌కొచ్చేసరికి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంటది? 5,000 ఉంటుంది. అవును. ఇలా అయితే రిచ్ అవుతారా? లేదు. సో, అదే చూసుకోవాలి. మనకేంటంటే సాలరీడ్ క్లాస్ చాలా వరకు రిచ్ అవ్వరు. వాళ్ళు మిడిల్ క్లాస్‌లోనే ఉంటారు. దీనికి మనం మెయిన్ రీజన్స్ గనక చూస్తే గనక చాలా మందికి ఇక్కడ హైదరాబాద్‌లో కానీ మనకి మంచి సిటీస్‌లో గానీ సాలరీ వచ్చేసరికి 50,000 1,00,000, 2,00,000 వచ్చేవాళ్ళు కూడా చాలా మందున్నారు. కానీ వాళ్ళు మాత్రం వెల్తీ అవ్వలేకపోతున్నారు. యెస్. సో, మిడిల్ క్లాస్‌లోనే ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. అవును. సో, వీళ్ళు ఇలానే ఒక 15, 20 ఇయర్స్ కెరియర్ రన్ చేసినా గానీ చివరికి ఎండ్ వచ్చేసరికి మిడిల్ క్లాస్‌లోనే ఉంటుంది. అవును. ఇది ఎందుకు జరుగుతుందంటే ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే సాలరీ ఈజ్ యాక్టివ్ ఇన్‌కమ్. సాలరీస్ యాక్టివ్ ఇన్‌కమ్. సో, యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే గనక మనం వర్క్ చేస్తున్నంత వరకే ఆ ఇన్‌కమ్ వస్తుంది. ద మూమెంట్ వి స్టాప్డ్ వర్కింగ్ ఆ ఇన్‌కమ్ రాదు. సో, ఇప్పుడు నాకు 2,00,000 వస్తుంది. కానీ ఇప్పుడు నేను రోజు ఆఫీస్‌కి 9కి వెళ్ళి 6కి వస్తే అప్పుడు నా ఎంప్లాయర్ నాకు సాలరీ ఇస్తాడు. అవును. అదే నేను మానేస్తే నాకెవరిస్తారు? నా ఖర్చులు మాత్రం అయ్యో! సాయిరామ్ మానేసాడు కదా! ఖర్చులు మనం తగ్గుదాం అని ఉంటదా? ఉండదు కదా! సో, మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఏంటంటే సాలరీ మీదే డిపెండ్ అవుతారు. అవును. సో, యాక్టివ్ ఇన్‌కమ్ మీదే డిపెండ్ అయితే గనక ప్రాబ్లమ్ వస్తది. అంటే అదే ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ లేకుండా దాని మీదే డిపెండ్ అంటే ప్రాబ్లమ్ వస్తది. అదే మీరు ధనవంతుల్ని చూడండి. వాళ్ళేంటంటే ఒక సింగిల్ ఇన్‌కమ్ పెట్టుకోరు. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఒక రూ. 1,00,000 ఇన్‌కమ్ వస్తది ఒక వ్యక్తికి. రూ. 1,00,000 అంటే కొంచెం మంచి స్కిల్ ఉంటేనే కదా ఈ రోజుల్లో ఇచ్చేది. అవును. సో, అతనేంటి సంవత్సరం మొత్తం వర్క్ చేస్తే కంపెనీకి రూ. 1,00,000 పే చేస్తాడు. అదే ఆ ఎంప్లాయర్ ఏం చేశాడంటే ఆయనకు ఒక రూ. 1,00,000ని ఒక మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకున్నాడు. హ్మ్. అతనికి ఒక 12% క్యాపిటల్ అప్రిసియేషన్ వచ్చింది. లేదా మ్యూచువల్ ఫండ్ కాదు ఒక ల్యాండ్‌లో పెట్టుకున్నాడు. లేదా గోల్డ్‌లో పెట్టుకున్నాడు. లాస్ట్ 1 ఇయర్ మనకు గోల్డ్ బానే రిటర్న్ ఇచ్చింది. యావరేజ్‌న ఒక 12% అప్రిషియేట్ అయింది అనుకుందాం. హ్మ్. అప్పుడు ఆయనకి ఎంత వచ్చినట్లు 12,00,000 ప్రాఫిట్ వచ్చింది కదా! అవును. ఆయన ఏమైనా వర్క్ చేసాడా దీనికోసం? నథింగ్. రోజు పొద్దున్నే వెళ్లి సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసాడా? లేదు కదా! బట్ ఇతను వర్క్ చేసాడు. రోజు కూర్చొని వర్క్ చేసి టైమ్ స్పెండ్ చేస్తేనే అతనికొచ్చింది. సో, యాక్టివ్ ఇన్‌కమ్ మీద మెయిన్‌గా డిపెండ్ అవుతూ ఉంటారు సాలరీడ్ పర్సన్స్. ఓకే. అది ప్రాబ్లమ్. సో, ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏందంటే మీ డబ్బు మీకోసం వర్క్ చేస్తుందా? లేదా మనం డబ్బు కోసం వర్క్ చేస్తున్నాం. నా డబ్బు నా కోసం వర్క్ చేస్తే నేను అది నిద్రపోయినా వర్క్ చేస్తుంది. నేను నిద్రపోయినా అది వర్క్ చేస్తుంది. దానికి రెస్ట్ అవును. ఉండదు. ఏముండదు. వీకెండ్ ఉండదు. అది వర్క్ చేస్తూనే ఉంటుంది. బట్ నేను వర్క్ చేయాలంటే ఐ హావ్ ఎ లిమిటేషన్స్. సో, అది చూసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్. ఇది చాలా కనెక్ట్ అవుతుంది. మీకు సాలరీస్ పెరిగేటప్పుడు లైఫ్ స్టైల్ ఎలా పెరుగుద్దో చెప్తాను. సో, యాహ్! ఒక 20-23 ఇయర్స్ పర్సన్ క్యాంపస్ ఇంటర్వ్యూలో టీసీఎస్‌లో జాబ్ వచ్చిందనుకుందాం. స్టార్టింగ్ సాలరీ ఒక 25,000. అప్పుడు అతని ఖర్చులు ఎలా ఉంటాయంటే హైదరాబాద్‌కి వచ్చినప్పుడు గనుక ఒక పీజీలో ఉంటారు. ఒక 10,000. హ్మ్. నెక్స్ట్ ఆఫీస్‌కి వెళ్ళడానికి మనకి మెయింటెనెన్స్ ఇలా మిస్‌లేనియస్ కలుపుకొని ఒక 7, 8,000 అవుతుంది. రిమైనింగ్ అతను జనరల్‌గా మిడిల్ క్లాస్ వాళ్ళంటే పేరెంట్స్‌కి పంపిస్తుంటారు. ఇప్పుడు అతనికి మంచి కంపెనీలో తర్వాత ఒక 2 ఇయర్స్‌కో కొంచెం ఒక 50,000 జాబ్ వచ్చింది. ఇప్పుడు అతను ఏం చేస్తాడు? ఫోన్ అప్‌గ్రేడ్ చేస్తాడు. హ్మ్. బైక్ కొంటాడు. లైఫ్ స్టైల్ పెరిగింది కదా! తర్వాత ఇంకో 2 ఇయర్స్‌కి ఇంకో మంచి కంపెనీలో 1,00,000 జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు ఇక సరే 1,00,000 వచ్చింది కదా! పెళ్లి చేస్తారు. అండ్ ద మొమెంట్ మ్యారీడ్ అయితే ఇంకొకళ్ళు యాడ్ అవుతారు. వాళ్ళ ఖర్చులు. హౌస్ రెంట్‌కెళ్ళాలి. అండ్ కొత్తగా మ్యారీడ్ అయ్యారు కాబట్టి వాళ్ళే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కన్నా ఓన్ ట్రాన్స్‌పోర్ట్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కార్ అప్డేట్ చేస్తారు. ఇంటికెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కార్ ప్రిఫర్ చేస్తారు. సో, నెక్స్ట్ ఇంట్లో ఐటెమ్స్ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్ వాటికి బ్రాండెడ్ వాటికి ప్రీమియంగా యాహ్! ఉంటారు. వెళ్తూ ఉంటారు. సో, నార్మల్‌గా ఫస్ట్‌లో ఆండ్రాయిడ్ ఫోన్ వాడు ఇప్పుడు ఐఫోన్‌కెళ్తాడు. విండోస్ ల్యాప్‌టాప్ వాడు మ్యాక్‌బుక్‌కెళ్తారు. సో, ఇవన్నీ లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్. ఇది ఖచ్చితంగా అందరి లైఫ్‌లో జరుగుతాయి. జాబ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎక్స్‌పెన్సెస్ ఏంటి? ఒక 5 ఇయర్స్ తర్వాత మీ ఎక్స్‌పెన్సెస్ ఏంటి? హ్మ్. అది చూసుకోండి. సో, దిస్ ఈస్ కాల్డ్ లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్. ఓకే. ఇదేంటంటే మనకి ఇన్‌కమ్ పెరిగే కొద్దీ మన ఖర్చులు కూడా అదే రేంజ్‌లో పెంచుకుంటా వెళ్ళిపోతాం. సో, తక్కువ ఉన్నోడు తక్కువలో పెడతాడు. ఎక్కువలో ఉన్నోడు ఎక్కువలో పెడతాడు. సో, ఇది మెయిన్ రీజన్. ఎందుకంటే మీరు రూ. 1,00,000 అన్నారు. బట్ అందులో ఎక్స్‌పెన్సెస్ మ్యాటర్స్. ఇప్పుడు రూ. 1,00,000 అన్న వ్యక్తి 99,000 ఖర్చు పెడితే తనకి నెట్ మిగిలేది 1000 కదా! ఇంక అవును. అతను ఎప్పుడు అవుతాడు? అవును. సో, ఇది చూసుకోవాల్సొస్తుంది. సార్ ఇక్కడ నాకొక చిన్న డౌట్ సార్. ఏదైతే ఎంతో కొంత తగ్గించినా గాని ఇప్పుడున్న ఇన్‌ఫ్లేషన్ ప్రకారంగా మనకి ఆన్ యావరేజ్‌గా 4-5% కొంచెం పెరుగుతుంది. సో, దీనివల్ల గూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉండొచ్చు కదా సార్? సో, మనకి నార్మల్ ఇన్‌ఫ్లేషన్ వేరు, లైఫ్ స్టైల్ వేరు. ఓకే. సో, లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లేషన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది.
నార్మల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వాటి మీద బట్టి ఎంత పెరిగింది అది మేము చూస్తాం. ఇప్పుడు మీరు చూడండి యాహ్! 2014లో మనకి పెట్రోల్ ప్రైస్ ఎంతుంది? ఇట్స్ అరౌండ్ 50. ఇప్పుడు ఎంతుంది? అరౌండ్ 110. ఇది నార్మల్ ఇన్ఫ్లేషన్. బట్ మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అవును. అప్పుడు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం? ఇప్పుడు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం? అప్పుడు ఏ బ్రాండ్ వాడావు? ఇప్పుడు ఏ బ్రాండ్ వాడావు? సో ఇది చాలా మ్యాటర్స్. ఎందుకంటే మీరు డబ్బు క్యాష్ ఫ్లో గనక ఉంటుంటే మనిషి ఎప్పుడు అప్‌గ్రేడ్ అవ్వడానికే చూస్తాడు. తన స్పెండింగ్ ప్యాటర్న్ మారుద్ది. అంతకుముందు రోడ్డు పక్కన టిఫిన్ చేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం మంచి హోటల్‌కి వెళ్ళాలనుకుంటారు. సో ఆబ్వియస్లీ అనుకుంటారు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ మాత్రం అంతగా పెరగవు. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషనే ఎక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అనేది మనకి 5-6% పెరుగుద్ది. బట్ అదే విధంగా జీతాలు యావరేజ్ మినిమమ్‌లో అయినా పెరుగుతాయి. కొంచెం అవును. లాంగ్ పీరియడ్ తీసుకుంటే. సో అది ప్రాబ్లమ్ కాదు. బట్ లైఫ్ స్టైల్ మ్యాటర్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈఎంఐ ట్రాప్‌లోకి దిగుతారు. సో ఇవి కొనాలనుకున్నప్పుడు అందరికీ డబ్బులు ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? సో నేను ఇప్పుడు కార్ తీసుకోవాలి. నా దగ్గర క్యాష్ లేదు. సో నేను బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుంటాను. లోన్ అంటే ఇక్కడ ఏంటి? నా ఫ్యూచర్ ఇన్‌కమ్‌ని బ్యాంకర్‌కి ఇచ్చేసి నేను తీసుకుంటున్నాను. సో వాడేం ఫ్రీగా ఇవ్వడు కదా! ఎంతో కొంత ఎక్స్‌ట్రా పే చేయాల్సి వస్తుంది కదా! అండ్ వీళ్ళేంటంటే ఒక లోన్‌తోనే ఆగరు. ఇంకో లోన్ అలా వెళ్తూ ఉంటారు. చివరికి ఈఎంఐ ట్రాప్‌లోకి పడతారు. సో నేను కొంతమంది కాల్స్ చేసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వింటాను. వాళ్ళకి ఫోన్ మీద ఈఎంఐ ఉంటుంది. కార్ మీద ఉంటుంది. ఫర్నిచర్ మీద ఉంటుంది. హౌస్ మీద ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డ్ ఉంటుంది. ఇవన్నీ ఈఎంఐ ట్రాప్ ఇక సైకిల్‌లో తిరుగుతా ఉంటారు. సో అది కొంచెం రిస్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లేకపోవటం. ఇప్పుడు వీళ్ళు సేవ్ చేసుకోవాలనుకున్నా కానీ ఎలా ప్రిఫర్ చేస్తారంటే బ్యాంక్‌లో పెట్టుకోవటం కానీ తెలియకపోతే, లేదా ఏదైనా ఆర్‌డీలో కట్టడం కానీ, చిట్స్‌లో కట్టడం కానీ ఇలా మెయిన్‌గా ప్లాన్ చేస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే మీకు సేవింగ్సే అవుతాయి. ఓకే. వి కెనాట్ గ్రో. మనం మన సేవింగ్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చినప్పుడే మనకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది. యెస్. సో మీకు ఇందాక చెప్పినప్పుడు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్‌ని బీట్ చేసి మనకు రిటర్న్స్ రావాలి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయాలి. సో యూ కెన్ ప్లాన్ ఇన్ ఈక్విటీస్, యూ కెన్ ప్లాన్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇలాంటి వాటిలో మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే 10,000 పెట్టి చిట్టి వేస్తారు ట్రెడిషనల్‌గా. అది 20 మంత్స్‌కి ఒక 1.5 లాక్ నుంచి 2 లాక్స్ మధ్య వస్తుంది. అవును. దాంతో పెద్ద ప్లాట్ కొనలేరు, హౌస్ కొనలేరు. సో మళ్ళీ ఏం చేస్తారు? ఏదో ఒకటి అప్రిషియేషన్ అయింది కదా అని చెప్పేసి ఖర్చు పెడతారు మళ్ళీ. అవును. సో ఇంకెప్పుడు అవుతారు? సరే వీళ్ళు దీన్ని లాంగ్ టర్మ్‌గా కొంచెం సిస్టమాటిక్ వేలో పెట్టుకొని ఎస్ఐపిలో పెడతారంటే బెటరు. ఎందుకంటే దే మే నాట్ అవేర్ ఆఫ్ గాట్ ఇట్. అది ఒక రీజన్ అవుతుంది. నెక్స్ట్ అసెట్‌కి, లయబిలిటీకి మధ్య కన్‌ఫ్యూజ్ అవుతారు చాలామంది. చాలామంది కార్ కొన్నప్పుడు అసెట్ లాగా ఫీల్ అవుతారు. ఇట్స్ నాట్ ఎన్ అసెట్. మీ స్టేటస్‌ని పెంచుతుంది. బట్ ఇట్ ఈస్ అల్టిమేట్‌లీ లయబిలిటీ. లయబిలిటీ. అండ్ హౌస్ కూడా లయబిలిటీయే. అవును. సో ఏంటంటే చాలామంది హౌస్ అప్రిషియేట్ అవుతుంది కదా అంటారు. హౌస్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ కూడా చూస్తారు కొంతమంది. హౌస్ అప్రిషియేట్ అవుతుందని వాదిస్తారు. ఇట్ ఈస్ నాట్ ద హౌస్ దట్ ఈస్ అప్రిషియేటింగ్. ఇట్ ఈస్ ద అండర్‌లయింగ్ ల్యాండ్ దట్ ఈస్ అప్రిషియేటింగ్. చూడండి హౌస్ 30-40 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ ఎంత? ఒకవేళ ఉంది ఇంకా ఒక 10 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ ఎంత? అల్టిమేట్‌లీ కొత్త టెక్నాలజీ వస్తుంది. ఒకప్పుడు ఇండివిడ్యువల్ హౌసెస్. ఇప్పుడు అవును. సో ఫ్లాట్స్. అపార్ట్మెంట్స్, విల్లాస్ అలా వెళ్ళిపోతున్నారు. అవును. సో మన హౌస్ అండ్ అప్పట్లో కట్టిన హౌస్ ఇప్పుడు ఉన్న మోడర్న్ హౌసెస్ ప్రిఫర్ చేయరు. సో అది మర్చిపోతుంటారు. చూడండి యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి కదా! 90s లో ఉన్న హౌసెస్ ఎలా ఉన్నాయి? అవును. ఇప్పుడున్న హౌసెస్ ఎలా ఉన్నాయి? సో ఆ హౌస్‌కి మీరు ఎంత పే చేస్తారు? అవన్నీ చూసుకోవాలి. ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది. బికాజ్ ల్యాండ్ ఇస్ ఏ నేచురల్ రిసోర్స్, లిమిటెడ్ రిసోర్స్. అది అప్రిషియేట్ అవుతుంది. ఇప్పుడు దానికి కూడా వీళ్ళు ఐడెంటిఫై చేశారు సొల్యూషన్స్. నిలువుగా కడతారు స్కై హైస్. ఆకాశాన్ని తాకే హర్మ్యాలు కడతాం. సో ల్యాండ్ లిమిటెడ్‌గా ఉందని చెప్పేసి వెర్టికల్ స్కేలింగ్ చేస్తారు. సో టెక్నాలజీ మారిపోతుంది. మనం ఊహించలేని చేంజెస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ఇన్‌కమ్ లేకపోవడం. సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. సో ఓకే Passive స్టార్ట్ income. చేసినప్పుడు ఓకే. బట్ అలానే కంటిన్యూ చేస్తా అంటే ప్రాబ్లమ్. మనం కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు వరకు ఇట్స్ ఓకే. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ ఇన్‌కమే మనకి కష్టం అనుకుంటాం. బట్ ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళ తర్వాత సెకండ్ ఇన్‌కమ్ ప్లాన్ చేసుకోవాలి. ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫార్మ్. నేను మ్యూచువల్ ఫండ్ ద్వారా నేను పెట్టుకుంటాను. నాకు కొంత ఎస్‌డబ్ల్యూపీ ద్వారా అమౌంట్ తీసుకుంటాను. లేదు నాకు ఒక ఇల్లు నుంచి రెంటల్ ఇన్‌కమ్ తీసుకుంటాను. లేదా నేను ఒక కమర్షియల్ ప్రాపర్టీ నుంచి రెంటల్ ఇన్‌కమ్ తీసుకుంటాను. లేదా నాకు స్టాక్స్ ద్వారా డివిడెండ్ తీసుకుంటాను. వీ హావ్ టు ప్లాన్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. లేదు నాకు ఏదైనా స్కిల్ ఉంది. ఐ కెన్ డూ వ్లాగింగ్. దాని ద్వారా కూడా చేయొచ్చు. లేదా నేను టీచింగ్ బాగా చెప్పగలను. లేదా నేను కెరియర్ గైడెన్స్ బాగా ఇస్తాను. సో ఎవ్రీవన్ షుడ్ ఎక్స్‌ప్లోర్ ద సెకండ్ ఇన్‌కమ్. అది చేయరు చాలామంది. అండ్ ఇంకోటి ఏంటంటే డిలేడ్ ఇన్వెస్టింగ్. డిలే ఇన్వెస్టింగ్. ఎనీ ఫార్మ్ అసలు. పర్టిక్యులర్ ఒక సెక్టార్ అని అంటారా? అలా ఏ సెక్టర్ ఏ sector? ఇన్వెస్ట్మెంట్ డీలే చేస్తారు. డిలే చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ డీలే చేసినప్పుడు ఏమవుతుందంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది వాళ్ళు మిస్ మిస్ అవుతారు. సో 25 ఇయర్స్‌లో 10,000 స్టార్ట్ చేసిన వ్యక్తికి వర్సెస్ 35 ఇయర్స్‌లో 10,000 స్టార్ట్ చేసిన వ్యక్తికి తేడా ఉంటుంది. 10,000 కన్నా 15,000 పెట్టి స్టార్ట్ చేయవచ్చు.
కానీ ఇదనకన్నా 25 ఇయర్స్‌లో చేసిన వ్యక్తి కన్నా తక్కువ రిటర్న్ వస్తుంది. యెస్. సో ఇదేంటంటే ఎంత ఎక్కువ డిలే అయితే గనక అంత తక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఈ రోజుల్లో హెల్త్ యొక్క ఇన్ఫ్లేషన్ కాస్ట్‌ని తక్కువగా ఊహిస్తున్నారు. చాలామంది ఏంటంటే 5,00,000, 10,00,000 ఇన్సూరెన్స్ పాలిసీస్ తీసుకొని సరిపోయింది అనుకుంటున్నారు. అవును. బట్ ఒక్కసారి ఆ యశోద హాస్పిటల్‌కి కానీ, మెడికవర్ కానీ, కేర్ కానీ ఒకసారి అక్కడ అపోలో గాని వెళ్లి అడగండి. బిల్స్ మీకు మంత్లీ 50,00,000 పైన ఎన్నొస్తున్నాయి. హ్మ్. అక్కడ తెలుస్తుంది. అంతా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేశారు. ఒక హెల్త్ పాలిసీ లేదు. హ్మ్. ఏమైంది ఒకసారి ఒక హెల్త్ బిల్ మంచిగా ఒక 50,00,000 ఆర్ 1 crore వచ్చింది. వాళ్ళు ఇప్పటి వరకు జీవితకాలం చేసుకున్న సేవింగ్స్ అన్నీ ఖర్చయిపోతాయి. కోవిడ్ అప్పుడు ఎంత ఫ్యామిలీస్‌లో చూసాం. యెస్. సో ఇవన్నీ మంచి పాలిసీస్, హెల్త్ పాలిసీస్ 1 crore ఆర్ 2 crores, 3 crores ఫ్యూచర్ కోసం ఊహించుకొని తీసుకోండి. అంతేగాని ఈ రోజు కోసం కాదు. ఓకే. సో ఇలా చేయటం వల్ల చాలా వరకు మిడిల్ క్లాస్‌లోనే సాలరీడ్ ఉంటున్నారు. అండ్ చూడండి మరి ఇది మన ఇండియానే కాదు. మీరు ప్రపంచం మొత్తం మీద రిచ్ పర్సన్స్ తీసుకుంటే ఎవరుంటారు? బిజినెస్ మ్యాన్ ఉంటారు. అవును. బిజినెస్ మ్యాన్ ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్. అంతేగాని సాలరీడ్ ఉండరు. అవును. సాలరీ జస్ట్ 1 స్టెప్ అవే ఫ్రమ్ పావర్టీ. ఫస్ట్ పూర్ పీపుల్ ఉంటారు. ఆ తర్వాత సాలరీడ్. ద మూమెంట్ మీకు సాలరీ కట్ అయిందంటే మరి మళ్ళీ వెనక్కొస్తారు. అవును. సో ఇది చూసుకోవాలి. ఓకే. దీని ప్రకారం మనం ఇన్వెస్ట్‌మెంట్స్‌ని సెకండ్ ఇన్‌కమ్‌ని ఇలా మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. థాంక్ యూ సాయిరామ్ గారు. రైట్ నిహాల్ గారు.